మనకి క్వెషన్‌లో ఏమిచ్చారంటే, "ఎ ట్రెపీజియం హాస్ వెర్టిసెస్ మార్క్డ్ యాస్ పీ, క్యూ, ఆర్ అండ్ ఎస్ ఇన్ ద ఆర్డర్ యాంటీ క్లాక్‌వైస్" అన్నారు. సో, పీ, క్యూ, ఆర్, ఎస్‌ని మార్క్ చేసుకున్నాం. ద సైడ్ పీక్యూ ఇస్ ప్యారలెల్ టు ఎస్ఆర్. ఫర్దర్ ఇట్ ఈస్ గివెన్ దట్ పీక్యూ ఇస్ 11, క్యూఆర్ ఇస్ 4, ఆర్ఎస్ ఇస్ 6 అండ్ ఎస్పీ ఇస్ 3 సెంటీమీటర్స్ అన్నారు. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పీక్యూ అండ్ ఎస్ఆర్ ఇన్ సెంటీమీటర్స్ అని అడుగుతున్నారు. అంటే ఏంటి, ఈ రెండిటి మధ్య, ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య మినిమం డిస్టెన్స్ ఎంత ఉంది అన్నది కనుక్కోవాలి. సో ఒకవేళ నేను ఈ ఆర్ నుండి ఒక పర్పెండిక్యులర్ ని గీసుకున్నాను అనుకోండి, ఇట్ టచెస్ పీక్యూ అండ్ ఎస్ నుండి కూడా ఇంకో పర్పెండిక్యులర్ ని గీసుకున్నాను ఇక్కడికి. ఓకే, ఇప్పుడు ఆ మినిమం డిస్టెన్స్ ఏదైతే ఉందో అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది కదా మనకి. సో నేను దీన్ని సమ్ హెచ్ అని అనుకుంటా. ఓకే, మనకేం తెలుసు, ఇది పర్పెండిక్యులర్ అయింది ఈ 2 పాయింట్స్‌కి. 2 పర్పెండిక్యులర్‌గా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఆర్ఎస్ ఎంత డిస్టెన్స్ ఉందో, ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఎక్కడైతే జాయిన్ అవుతున్నాయో, ఆ రెండిటి మధ్య డిస్టెన్స్ కూడా సేమ్ అవుతుంది. సో, ఇది 6 సెంటీమీటర్స్ అవుతుంది. మనకి టోటల్ పీక్యూ లెంత్ ఎంత? 11 సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఈ పాయింట్‌ని ఏ అనుకుంటా, ఈ పాయింట్‌ని బి అనుకుంటా. సో, ఏబీ మనకేమవుతుంది? ఆర్ఎస్‌కి పర్పెండిక్యులర్‌గా ఉంది. 2 సేమ్ జాయిన్ అవుతున్నాయి కాబట్టి ఇది 6 అయింది కాబట్టి ఇది 6 అవుతుంది. సో, నేను పీఏని ఎక్స్ అనుకున్నాననుకోండి. టోటల్ నా దగ్గర ఉన్నదంతా 11. అంటే ఏంటి? 6 ప్లస్ ఎక్స్ ప్లస్ సమ్ క్యూబీ విల్ బీ ఈక్వల్ టు 11. సో, దాన్ని బట్టి నాకు క్యూబీ ఏమొస్తుంది? 11 మైనస్ 6 మైనస్ ఎక్స్ అంటే ఎంత? 5 మైనస్ ఎక్స్ వస్తుంది. సో, క్యూబీ వాల్యూ. సో, ఇప్పుడు నేను పైథాగరస్ థీరమ్‌ని అప్లై చేసుకోవచ్చు కదా! హైట్‌ని కనుక్కోవడానికి. ఏంటి, ఆహ్, ఈ పర్పెండిక్యులర్‌కి అపోజిట్ సైడ్ ఉన్నది హైపోటెన్యూస్ అవుతుంది కదా! హైపోటెన్యూస్ స్క్వేర్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ దిస్ సైడ్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్. అంటే నేను ఎలా రాసుకోవచ్చు? ఈ కేస్‌లో ఈ ట్రయాంగిల్ క్యూబీఆర్ తీసుకుంటే h square can be written as 4 square minus 5 minus x whole square. సిమిలర్లీ ట్రయాంగిల్ పిఏఎస్ తీసుకున్నాను అనుకోండి, అక్కడ కూడా హైట్ ఉంది కదా. సో దాంట్లో కూడా హెచ్ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 3 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో నాకు ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, దీనికి ఈక్వేషన్ 1, 2కి ఎల్హెచ్ఎస్ రెండిటికి ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ని కూడా నేను ఈక్వేట్ చేసుకోవచ్చు కదా. సో నాకు అప్పుడు ఏమవుతుంది, 4 స్క్వేర్ అంటే ఎంత? 16 minus 5 minus x whole square will be equal to 9 minus x square. ఇప్పుడు నాకు ఇది ఎలా ఉంది ఫార్ములా? a minus b whole square లా ఉంది. ఏమవుతుంది అప్పుడు? a square minus 2ab plus b square. సో నేను ఏం చేయొచ్చు? 16 minus 5 minus x కదా, 5 square 25 minus 2 into 5 into x 10x plus x square will be equal to 9 minus x square. దాన్ని నేను ఎలా రైట్ చేయొచ్చు? 16 minus 25 plus 10x minus x square will be equal to 9 minus x square. మైనస్ ఎక్స్ స్క్వేర్ రెండు వైపులా ఉంది కాబట్టి నేను దాన్ని క్యాన్సిల్ అవుట్ చేసేస్తా. 16 minus 25 ఎంత? minus 9 plus 10x will be equal to 9. అంటే ఏమవుతుంది? 10x will be equal to 18. x will be equal to 1.8. ఇప్పుడు మనకి ఈ x వాల్యూ అనేది 1.8, h వాల్యూ కాదు అది. ఇప్పుడు మనకి h వాల్యూ కావాల్సింది అసలైనది. సో hకి ఏం చేయొచ్చు నేను? h స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఈక్వేషన్లో నేను సబ్స్టిట్యూట్ చేయాలి. సో h స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు 9 మైనస్ 1.8 హోల్ స్క్వేర్ which will be equal to 9 minus 1.8 హోల్ స్క్వేర్ అంటే మనకేమవుతుంది? 3.24, which is 5.76. ఈ వాల్యూ ఎంత? హెచ్ స్క్వేర్ది. మనకి హెచ్ కావాలి. హెచ్ ఎలా వస్తుంది? అండర్ రూట్ ఆఫ్ 5.76, which will be 2.4. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? మినిమం డిస్టెన్స్ ఆన్సర్ ఎంత?
2.4 సెంటీమీటర్స్. ఇది మన ఆన్సర్.